నువ్వు మంచి శాలరీ కలిగి ఉన్నావు నువ్వు రోజు మంచిదే. నువ్వు మంచి వ్యాపారం కలిగి ఉన్నావు నువ్వు రోజు మంచిదే. మంచి ఆదాయం కలిగి ఉన్నావు నువ్వు రోజు మంచిదే. అలాగని అవసరమైనది అనవసరమైన వస్తువులు నువ్వు కొన్ని ఇంట్లో పెడుతున్నావా? అలాగైతే వారన్ బఫెట్ అంటారు. ఎందుకంటే వారన్ బఫెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చెప్పే ఆర్థిక సూత్రాలు చాలా నన్ను ఆకర్షించాయి. నువ్వు ఒకవేళ ఈరోజు అనవసరమైంది అవసరం లేనిది కొని నువ్వు ఇంట్లో పెడితే ఒకరోజు నువ్వు నిజంగా అవసరమైంది నువ్వు కొనలేకపోతావు అంటాడు. అవును కదా? అలాగే అవసరమైంది అనవసరమైంది నువ్వు కొని ఇంట్లో పెడితే ఒకరోజు నిజంగా నీకు అవసరమైంది అమ్ముకోవాలంటాడు. ఈ మాటలు మీకు కఠినంగా ఉండొచ్చు, కానీ వాస్తవానికి ఇవి నిజమే. వాస్తవికతలో మనం దీన్ని ఆలోచిస్తే ఇది ఖచ్చితంగా నిజమని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు 10,000 10,000 రూపీస్ చాలా వృధాగా ఖర్చు పెట్టావు అనుకుందాం, అనవసరం లేని దానికి. రేపు 1 lakh సంపాదించావు మంచిదే, కానీ నువ్వు పోగొట్టుకున్న 10,000 1 lakhలో లేదు అంటాడు వారన్ బఫెట్. అవును కదా? నిన్న వృధాగా ఖర్చు పెట్టిన 10,000 ఈ 1 lakhలో లేదు అనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకోకపోతే నీకు మనీ మేనేజ్మెంట్ తెలియదని దానికి అర్థం. వారన్ బఫెట్ అదే చెప్తారు. నీకు అర్థమవుతుందా?